హృదయపూర్వక నమస్కారం. సరిగ్గా రిజల్ట్స్ వచ్చి నిన్నటికి నెల రోజులైంది. ఇప్పుడు దాకా మాకు సంస్థాగతంగా ముందుకెళ్ళలేకపోవడానికి జనసేన పార్టీకి సంబంధించి ఒక బలమైన లీడర్షిప్ కానీ బలమైన క్యాడర్ ఉంది. కానీ మాకు ఆ క్యాడర్ని ముందుకు తీసుకెళ్ళగలిగే బలమైన లీడర్స్ ఈ ఎలక్షన్స్ తర్వాత పోటీ చేసిన తర్వాత పోస్ట్ రిజల్ట్స్ తర్వాత బలంగా నిలబడిన అందరితో కలిసి మేము సంస్థాగత నిర్మాణానికి ఎక్సర్సైజ్ చేస్తా ఉన్నాం లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి. దీంట్లో భాగంగా పొలిటికల్ అఫైర్స్ కమిటీ అని కానీ పార్టీ కోఆర్డినేషన్ కమిటీ, అలాగే లోకల్ బాడీస్ని ఎలక్షన్స్కి ఎలా ముందుకెళ్ళాలని ఈ కమిటీ కానీ, అలాగే ఇట్లాంటి ఇత్యాది ఒక దాదాపు క్లోజ్ టు ఒక 18 to 20 కమిటీస్ని మేము ఆలోచించాం. దీని మీదే పైనంతా మాట్లాడుతూ ఉన్నాం. ఇంకా బలంగా ముందు తీసుకెళ్ళి ఇంకో 2-3 రోజులు బలమైన అభిప్రాయ సేకరణ జరుపుతూ ఉన్నాం. ఈ రోజున మేము ఆలోచిస్తుంది స్టేట్ లెవెల్ కమిటీస్. ఈ స్టేట్ లెవెల్ కమిటీలు ఇప్పుడు దాకా పార్టీలో ఎలక్షన్స్ టైంలో నుంచి కానీ ఎవరైతే బలంగా పనిచేశారో, ఎవరైతే బలంగా ఈ రిజల్ట్స్ తర్వాత కూడా బలంగా పార్టీలో ఎవరు నిలబడ్డారో, ఎవరు ఈరోజు అందరి మొదట అడుగుతూ ఉన్నాం, నిలబడగలరా, ఇదాన్ని ముందుకు తీసుకెళ్ళగలరా, ఇర్రెస్పెక్టివ్ రిజల్ట్స్ ఆశయాలకు ముందుకు తీసుకెళ్ళగలరా, లోకల్ బాడీస్లో కానీ నెక్స్ట్ ఎలక్షన్స్కి కానీ, అలాగే ప్రభుత్వ పనితీరుని ఎలా చూడాలి, దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఎవరికి బలమైన అవగాహన ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము ఈ కమిటీలు బలంగా వేసాం. వీటికి ఇంకా సంపూర్ణంగా అందరి దగ్గర ఒపీనియన్ తీసుకొని, అభిప్రాయాన్ని తీసుకొని ఇది మేము ముందుకెళ్ళిపోతే దాంట్లో భాగంగానే ఈరోజు ప్రెస్ మీట్కి పిలవడం జరిగింది. తోట గారిని కూడా ఒక 2-3 సార్లు మాట్లాడుతున్నాం. ఈరోజు చెప్పండి. ఈరోజు జనసేన ప్రధాన కార్యాలయంలో జనసేన పార్టీలో పోటీ చేసిన ముఖ్యమైన అభ్యర్థులను ఇక్కడ పిలవటం, వారందరి ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది. అలానే పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పార్టీని క్షేత్రస్థాయి నుంచి బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఈ విధంగా నిర్మాణం చేయాలి, దానికి సలహాలు సూచనలు పార్టీలోని నాయకులందరి గురించి ఈరోజు తీసుకోవడం జరిగింది. అది దాని మీద చాలా ఎక్సైజ్ చేయడం జరిగింది. కొద్ది రోజుల్లోనే పార్టీలోని అన్ని కమిటీలని వేయటం జరుగుతుంది. మనకు తెలుసు ఈసారి ధన ప్రభావం అలానే మద్య ప్రభావం ఏ విధంగా పనిచేసిందో, ఈసారి ఒక హవా ఉండటం వల్ల, ఒక వేవ్ ఉండటం వల్ల జనసేనకి ఓటు వేయాలని కూడా చాలామంది జనసేన ఆశయాన్ని సిద్ధాంతాలని నమ్మి మెచ్చిన వాళ్ళు కూడా కొన్ని ప్రలోభాలకి లొంగి ఈసారి జనసేనకి ఓటు వేయలేకపోయారు. కానీ ఈరోజు మన రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ గురించి వాళ్ళంతా ఎదురు చూస్తున్నారు. జనసేన పార్టీకి మంచి అవకాశం ఉందని అందరూ చెప్తున్నారు. ఎందుకంటే జనసేనకు ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ కానివ్వండి, జనసేనకు ఉన్నటువంటి కార్యకర్తలు కానీ నీతి నిజాయితీగా పనిచేసినటువంటి కార్యకర్తలు ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసాం. జనసేన పార్టీకి వచ్చినటువంటి ఓట్లు అంటే దగ్గర 20 లక్షల ఓట్లు జనసేన పార్టీకి వస్తే అందులో ఏ ఒక్కరు కూడా డబ్బు ప్రభావానికి లొంగో లేకపోతే మధ్య ప్రభావానికి లొంగో వాళ్ళు ఓటు వేసిన వాళ్ళు కాదు. వాళ్ళంతా జనసేన పార్టీ ఆశయాలు సిద్ధాంతాలు నచ్చి ఒక విలువలతో కూడిన రాజకీయాలు పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు చేయాలని దాన్ని నమ్మి వారంతా ఓటు వేశారు. రానున్న కాలంలో జనసేన పార్టీ ఒక మంచి పార్టీగా ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుందని నేను బలంగా నమ్ముతున్నాను. మెయిన్ ఇది నాకు చాలా, నేను పార్టీ పెట్టినప్పుడు 2014లో
నేను ఇవన్నీ ఊహించుకున్నాను. నేను కూడా ఒకళ్ళు ఓడిపోతే నడపగలను పార్టీని, ఇవన్నీ తట్టుకోగలనా అని చెప్పి నేను చాలా సుదీర్ఘమైన ప్రయాణానికి సిద్ధమై జనసేన పార్టీ పెట్టాను. విపరీతమైన డబ్బు ప్రభావం ఉన్న పరిస్థితుల్లో నాకున్న బలమైన ఈ యువత కానీ, నన్ను నమ్మిన క్యాడర్ కానీ, వీళ్ళందరికీ నేను నిలబడాలంటే నేను ఖచ్చితంగా ఆసియా ముందు తీసుకెళ్లాల్సిన పరిస్థితి నాకు. నేను దాన్ని నమ్ముకున్నాను. పోయినసారి తెలుగుదేశం పార్టీ నేను వాళ్ళకి సపోర్ట్ చేశాను కాబట్టి నా మీద చాలా బలమైన మోరల్, నైతిక బాధ్యత చాలా అత్యధికంగా ఉంది. అందుకే నేను ఖచ్చితంగా బలంగా ముందుకు తీసుకెళ్లాల్సిన, ఆ రోజున పోరాటం చేయడానికి, వాళ్ళు ప్రశ్నించడానికి బలమైన ఇది హక్కు ఉంది. ఈ రోజున పోయినసారి కూడా నేను తెలుగుదేశం ప్రభుత్వాన్ని తప్పులు ఎత్తడానికి చాలా సమయం తీసుకున్నాను. ఎందుకంటే కొత్తగా వచ్చిన ప్రభుత్వం, కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం, కొత్తగా వచ్చిన ప్రభుత్వం, ఈ పరిస్థితుల్ని వారు ఎలా చేస్తారు, పరిపాలన ఎలా సాగుద్ది, వారు ముందుగా పాలసీస్ ఎలా ఉండి, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని చాలా కాలం మేము ఆల్మోస్ట్ 1 సంవత్సరం వరకు నేను కామ్గా వెయిట్ చేశాను. ఒక 6 months 1 year దాకా. అలాగే మేము ఈ ప్రభుత్వానికి కూడా, ప్రస్తుతం ఉన్న వైసీపీ ప్రభుత్వానికి కూడా మేము చూస్తుంది వాళ్ళకి తగినంత సమయం ఇచ్చి, మామూలుగా నామ్ ఏంటంటే కనీసం 100 days ఇస్తారు. 100 days వరకు ఏం మాట్లాడలేము ప్రభుత్వాల గురించి. అలాంటి మేము తీసుకున్న నిర్ణయం, ఇందాక మేము మాట్లాడదలుచుకున్న అందరూ ముఖ్యులందరూ చెప్పింది, రాష్ట్ర ప్రభుత్వం కానీ నిజంగా ప్రజలకి బలమైన పథకాలు, సత్ఫలితాలు ఇచ్చే పథకాలు ఉంటే వాటిని ఖచ్చితంగా హర్షిస్తాం. అలాగే ప్రజలకి ఇబ్బంది పెట్టే పథకాలు కానీ, ప్రజల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఏమున్నాయి కానీ ఏ స్థాయికైనా మేము పోరాటం చేయడానికి వెనుకాడం. చాలా బలమైన నిర్ణయం తీసుకున్నాం మేము. ఎందుకంటే ఇది రాష్ట్ర విభజన తర్వాత, ఈరోజు చూస్తే మన రాష్ట్ర విభజన తర్వాత ఆస్తులు మన తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చేశారు. దాని గురించి మరి ఏ విధమైన, మరి ఏ బేసిస్లో తీసుకున్నారు, ఇవన్నీ వివరణ ఇవ్వాల్సిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వానికి ఉంది. ఎందుకు మేము వెంటనే దీని గురించి మాట్లాడట్లేదు, స్పందించాల్సినవి ఉన్నా కానీ చాలా సున్నితమైన అంశాలు ఉన్నాయి 2 రాష్ట్రాల మధ్య. వీటన్నిటిని మేము ఒక 3 ఈరోజు ప్రభుత్వాన్ని ఏమేం చేస్తున్నా, వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నా, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అందరి క్షేత్రస్థాయిలో మేము అందరితో మాట్లాడి, ఎవరెవరు ఏమనుకున్నారు వారికి అనుగుణంగా మేము మా కార్యాచరణని, మా ప్రణాళికని, క్షేత్రస్థాయిలో మా పోరాటం ఎలా చేస్తాం, ఇవన్నీ వచ్చే కొద్ది నెలల్లో మేము ముందుకు తీసుకెళ్తామని మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే మేము ఉన్నది కూడా, నేను మొన్న పోయినసారి రివ్యూస్ మీటింగ్స్ వచ్చినప్పుడు దారిలో కూడా నన్ను ఆపేసి కొంతమంది వాళ్ళ గ్రామ స్థాయిలో ఉన్న సమస్యలు నా దగ్గరికి విన్నవించారు. ఇది ప్రజలందరికీ, సైనికులందరికీ, జనసేన నాయకులందరికీ నేను ఈ సమావేశం ముఖంగా మాటిస్తున్నాను. నేను ఇక్కడ ఉంది మీ సమస్యలను అర్థం చేసుకోవడానికి, మీ సమస్యలపైన పోరాటం చేయడానికి, మీకు న్యాయం జరగడానికి, అలాగే ప్రభుత్వ పనితీరుని ఏదైనా సరే ప్రభుత్వం ఉంది కదా అని చెప్పి మేము అధికారంలో లేవని చెప్పి ఇష్టారాజ్యంగా కాదు, మేము చాలా కన్స్ట్రక్టివ్గా విమర్శిస్తాం ప్రభుత్వాన్ని. నిజంగా మంచి పని జరిగితే ఖచ్చితంగా దాన్ని హర్షిస్తాం. అలాగే ఒక సరైన విధి విధానాలు బాగలేనప్పుడు చాలా బలంగా కూడా దాన్ని ప్రతిఘటిస్తాం. ఏ స్థాయికైనా దాన్ని ముందుకు తీసుకెళ్తాం. అందుకే జన సైనికులందరికీ, ప్రతి ఒక్కరికి, ప్రజలందరికీ కూడా మేము జనసేన పార్టీని నడుపుతున్నాం, బలంగా అండగా ఉంటాం. మీ ప్రజాక్షేత్ర స్థాయిలో నిర్మాణం జరగడానికి ఈరోజు చాలా అనువైన సమయం అండి. అందుకని మా చుట్టూ బలమైన వ్యక్తులు ఉన్నారు, బలమైన వ్యక్తిత్వం ఉన్న నాయకులు ఉన్నారు. సమస్యలను అవగాహన చేసుకొని ఈ రోజున చూస్తే వైసీపీ ప్రభుత్వం గురించి, వారి పాలసీల గురించి ఎట్లా ఉండాలి, ఏం చేస్తాం చాలా క్షుణ్ణంగా పరిశీలించగలిగితే ఆ మేధస్సు ఉన్న వ్యక్తిత్వం ఉన్న నాయకులు ఉన్నారు మన దగ్గర. వారందరి సహాయ సహకారాలతో దీన్ని ముందుకు తీసుకెళ్తాను మీ అందరికీ తెలియజేసుకుంటాం. ప్రజలకు అండగా ఉంటాను తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. పూర్తి స్థాయి కమిటీలు ఇది ఆన్గోయింగ్ ప్రాసెస్. ఫస్ట్ ముందు మేము స్టేట్ కమిటీస్గా ముందుకు వెళ్తాం. స్టేట్ కమిటీస్లో ఎవరెవరు ఏ బాధ్యతలు తీసుకోగలరు అంటే, ప్రతిసారి నాకు ఏమైపోతుందంటే నా మీద మేజర్గా ఒక 2-3 ఇవి ఉంటాయి. నాకున్న ఇదేంటంటే, నాకున్న ఇమేజ్కి లక్షల మంది నా ప్రతి 1-on-1 గెలవాలనుకుంటారు. నేను ఆ మధ్యలో లేయర్డ్ లీడర్షిప్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. అంటే ఒక వ్యక్తిని పెడితే వాళ్ళని కలవగానే జనసేన నాకు వస్తుంది అనే కాన్ఫిడెన్స్ నేను ఇవ్వాలి వాళ్ళకి. అది రావడానికి కొంచెం సమయం తీసుకుంటాం.
లక్షల మంది ప్రతి ఒక్కరు ఇచ్చి నన్నే కలవాలి అనుకోవడం నాకు ఒక ఈ ఆర్గనైజేషన్ బిల్డ్ చేయడానికి నాకు కొత్త ఛాలెంజెస్ ఉన్నాయి. సో ఆ ఛాలెంజెస్ మేము ఒక ఫేజెస్ లెవెల్ అధిగమిస్తూ ఉన్నాం. ఫస్ట్ అందుకని వీఆర్ గోయింగ్ ఫర్ స్టేట్ లెవెల్ కమిటీస్. స్టేట్ లెవెల్ కమిటీస్కి కొన్ని హక్కులు ఇస్తున్నాం. మీరు కూర్చోబెట్టి మీరు మీరు జిల్లా స్థాయిలో మన పార్లమెంటరీ ఇన్ఛార్జెస్గా ఉంటాం. పార్లమెంటరీ ఇన్ఛార్జెస్కి మీరు ఇక్కడ గో ఫర్ కాన్స్టిట్యుయెన్సీకి వాళ్ళకి ఎలా స్టెప్ బై స్టెప్ వెళ్తారో ఫస్ట్ ఈ నెల రోజుల్లో మేము చేయదలుచుకుంది ముఖ్యంగా ఈ స్టేట్ కమిటీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ మేము బాధ్యతలు తీసుకుని అది అనౌన్స్ చేయకపోతే వామపక్షంతో కలిసి వెళ్ళారు. ఆ పొత్తు వల్ల ఎక్కడ ప్రయోజనం వచ్చింది లేదు జనసేన పార్టీకి. ఇంకా ముందు చెప్తారా లేదంటే పొత్తు ఆగిపోయింది? అంటే మేము తీసుకుంది కూడా మేము ఆ రోజున అసలు ఆ పొత్తు దేనికి వచ్చిందని మీరు చూస్తే అందరూ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనే ఇష్యూని చాలా కన్వీనియంట్గా మర్చిపోయారు. మేము బీఎస్పీతో మాట్లాడినప్పుడు మాయావతి గారితో కూడా మాట్లాడినప్పుడు ఆ రోజున స్పెషల్ కేటగిరీ స్టేటస్కి మేము అనుకూలంగా ఉంటాం. ఈరోజు ఉన్న ప్రభుత్వం కూడా మేజర్ వాళ్ళు కూడా అడిగేది స్పెషల్ కేటగిరీ స్టేట్, కానీ వాళ్ళు కన్వీనియంట్గా మర్చిపోయారా లేదో ఇదే అని చెప్పి వదిలేసారు నాకు తెలియదు. కానీ ఇదైతే కన్వీనియంట్గా మర్చిపోయారు అందరూ. పర్పస్ ఆఫ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అయినా మనకి ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి, టాక్సేషన్ ఇది ఉంటుంది తగ్గుద్ది, దానివల్ల ఎక్కువ పరిశ్రమలు వస్తాయి, దానివల్ల ఎక్కువ ఉపాధి అవకాశాలు ఉంటాయని ఇవన్నీ మాయావతి గారు మాకు చెప్పడం. అలాగే వామపక్షాలు ఆ రోజున మేము అందరం కూర్చోబెట్టి కలెక్టివ్గా పోరాటం చేశాం. టీడీపీ కూడా 10 సార్లు మాటలు మార్చారు. జనసేనే ఒక మాట మాట్లాడుతుంటే ఈ రోజు దాకా అదే మాట మీద నిలబడ్డాం. మేము దాని మీద కట్టుబడి ఉన్నాం. ఈ పొత్తు గురించి అయితే ఇది మాకు ఫ్యూచర్లో ఎలా ఉంటుంది, ఎలా అన్ఫోల్డ్ అవుతుంది అనేది ఈరోజు నేను చెప్పలేను. ఈరోజు మేము మాకు ముందు కూడా ఎలక్షన్ తర్వాత వామపక్షాలతో మాకు మీటింగ్ జరగలేదు. మేమైతే ఇండివిజువల్గా మేము వెళ్ళదలుచుకున్నాం ఎలక్షన్స్. ఇండివిజువల్గా ఫస్ట్ మా ఫోకస్ అంతా పార్టీ నిర్మాణం, పార్టీ ప్రోగ్రెస్, అలాగే మేమే గవర్నమెంట్ పాలసీస్ని మానిటర్ చేయటం, దాని మీద మా అభిప్రాయం తెలియజేయటం. ఏదన్నా నిజంగా అవకతవకలు ఉంటే ఖచ్చితంగా దాన్ని క్షేత్రస్థాయిలో ముగించాలి. అపోజిషన్ లో ఉన్నప్పుడు వైసీపీ పార్టీ ప్రత్యేక హోదా గురించి బలంగా పోరాడింది. సో ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు కూడా యథావిధిగా టీడీపీ లాగానే మళ్ళీ ప్రత్యేక హోదా మర్చిపోయేటువంటి పరిస్థితి. అంటే నాకు అంటే మేమేమనుకున్నాం అంటే ఏ ప్రభుత్వానికైనా పోయినసారి కూడా కొంత టైం ఇవ్వాలి. కొంత సమయం ఇచ్చిన తర్వాత మనం ఏదైనా మాట్లాడటానికి ఉంటుంది. ఇది ఆంధ్ర ప్రాంత ప్రజలకు సమస్య, లేదంటే ఆంధ్ర ప్రాంత నాయకుల సమస్య తెలియదు. కానీ తెలంగాణ ప్రజలకున్నంత ఆకాంక్ష కానీ ఆ కోపం కానీ ఆంధ్ర ప్రాంత ప్రజలకు ఉందా లేదని ఒకసారి సందేహం కలిగింది. తెలంగాణ రాష్ట్రం కోసం కొన్ని దశాబ్దాలు పట్టు కూర్చున్నారు. కానీ మనకి ఒక స్పెషల్ కేటగిరీ స్టేటస్ అని మన హక్కును సాధించుకోవడానికి కూడా మనం 100 రకాలు మాటలు మారిస్తే దానికి ప్రజల నుంచే రావాలి. నేను ప్రజల నుంచి నిరసన వస్తుందని నేను ఆశిస్తున్నాను. ఆ వచ్చే వరకు మేము వెయిట్ చేస్తాం. ఎందుకంటే మేము కూర్చోబెట్టి కన్సెంట్ని మ్యానుఫ్యాక్చర్ చేయాలి, ఒపీనియన్ మ్యానుఫ్యాక్చర్ చేయలేం. అందుకని అది వచ్చే వరకు వెయిట్ చేయాలి. ప్రజల నుంచి స్పందన లేనప్పుడు నేను బలంగా ఎంత మాట్లాడినా ప్రయోజనం లేదు. ఎందుకంటే ప్రజల్లో కోపం రావాలి, నిరసన రావాలి, స్పందన రావాలి. ఆ స్పందన వచ్చినప్పుడు మేము వారికి బలంగా నిలబడతాం. రూలింగ్ పార్టీ తరఫు నుంచి ఎంపీ నాని గారికి ఇచ్చారు. కానీ పౌరుల ధర్నాలు పెట్టినా కూడా ప్రత్యేక హోదా తీసుకురావడం కుదరని మాట్లాడారు. మీరు ఇంకా పోరాటం చేస్తారు. ఇప్పుడు మీ పార్టీ వైఖరి ఎలా ఉండబోతుంది? ప్రయోజనం అంటే నేను అనేది ఇది నాకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ వల్ల మేము ఇది ప్రజలకి నిజంగా కోరుకున్నప్పుడు, వారికి నిజంగా ఆవేదన ఉన్నప్పుడు, వాళ్ళ ఆవేశం. నేను లాస్ట్ టైం స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇష్యూ వచ్చినప్పుడు మేము బలంగా మాట్లాడాం. బట్ ఒపీనియన్ మన ఓటేమో డిఫరెంట్గా తీసుకున్నారు. ఈరోజు కూడా ప్రజల లోపల నుంచి ఆ బలమైన వచ్చినప్పుడు దాన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తాం. సార్, ఇప్పుడు ప్రజావేదిక లాంటి ఒక కట్టడాలను కూడా పూర్తి చేస్తానని ఆల్రెడీ సీఎం జగన్మోహన్ రెడ్డి అనౌన్స్ చేయడం జరిగింది. అంటే మిగిలిన కరకట్టలో ఉన్నటువంటి వేరే కట్టడాలను కూడా పూర్తి చేస్తామంటూ ఆయన చెప్పలేదు. మిగిలిన కరకట్ట కట్టడాలు మిగిలిన కట్టడాలను అన్ని పూర్తి చేస్తామంటున్నారు. ఏమంటారు? ఇది 2 రకాలుగా చూడాలి. ఒకటి, అక్రమ కట్టడాలని కూల్చేయాలి, ఎన్విరాన్మెంట్లో పర్యావరణ నిబంధనల ప్రకారం ఇలా ఉండాలి అంటే ఖచ్చితంగా అది రూల్ అన్నిటికీ అప్లై చేయాలి. కన్వీనియంట్గా ఒకదానికి అప్లై చేసి ఇంకోటి చేస్తే ప్రభుత్వం తాలూకు చిత్తశుద్ధిని శంకించాల్సి వస్తుంది. అందుకని మేమే దొరుకుని ప్రభుత్వం స్టార్ట్ టు ఫినిష్ వాళ్ళు చేసి చూపించాలి.
అప్పుడు నమ్మకం కలుగుతుంది. అలా కాకుండా కన్వీనియంట్గా ఇప్పుడు చేస్తే మటుకు అది అందరూ లాంటి సందేహాలు వస్తాయని. సార్ ఇప్పుడు పార్టీ ఫిరాయింపులకి సభ్యులు నలుగురు ఏదండి పార్టీ ఫిరాయింపుల గురించి మీ పార్టీ నుంచి కూడా జనసేన పార్టీ నుంచి బీజేపీలోకి వెళ్తారని చెప్పేసి చాలా మంది చెప్తా ఉన్నారు. జనరల్గా ఒక ఎలక్షన్స్ జరగగానే ఎన్నికంటే నేను 2014లో కూడా చూశాను. ఒక పార్టీ ఓడిపోగానే ఫస్ట్ మనుషులకి ధైర్యం ఉండదు. పోటీ చేసిన వాళ్ళకి చాలా అభద్రతా భావాలు ఉంటాయి. ఒక భావజాలంతో కట్టుబడి నేను ఒక ప్రయాణానికి సిద్ధపడి వెళ్ళిన వాళ్ళకి ఆ భయాలు ఉండవు. ఒక ఓటమి, ఒక అపజయం, ఒక జయం రెండు కుంగిపో వాళ్ళ ప్రాసెస్లు వెళ్తూ ఉంటారు. కానీ ఈ ఎన్నికలు నాకు ఏదో పదవి రావాలి, లేదంటే వాళ్ళకు నాకు రక్షణ కవచంగా ఉపయోగపడుతుంది పొలిటికల్ పార్టీలు డెఫినెట్గా భయాలు ఉంటాయి. వాళ్ళు కొంచెం అటు ఇటు మారుతారు. నాకున్న ఆశ్చర్యం ఏముంటుందంటే కనీసం నెల రోజులు కూడా కాలేదు, అప్పుడు అంత బలమైన నిర్ణయాలు ఎందుకు తీసుకున్నాను. అది ప్రజల్లో కూడా అది వాళ్ళ భయాలని కప్పిపుచ్చుకోవడానికో లేదంటే వాళ్ళకి సర్ది చెప్పుకోవడానికి నాకు బలంగా కూర్చోబెట్టి ఏమైపోతుంది ఒక నెల రోజుల్లో ఎవరి మీద పడిపోతారు. నిర్ణయాలు తీసుకోవాలంటే ఏదైనా సరే అందరూ ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. లెట్ ఇట్ బి జనసేన నాకు తెలిసి అయితే ఎవరు వెళ్తున్నారని నాకు అనిపించట్లేదు. నాకైతే ఇప్పుడు చెప్పిన వాళ్ళు ఇప్పుడు దాకా ఎవరు లేరు. అందుకే నేను ఎవరిని వెళ్ళేవాడు అంటే దగ్గరికి వచ్చి చెప్తే నేను మాట్లాడుతున్నా వాళ్ళు కూర్చోబెట్టి. అంతే నాకైతే ఇప్పుడు దాకా ఎవరు చెప్పలేదు. మిగతా పార్టీల గురించి అయితే అది వాళ్ళ పరిస్థితులు, వ్యక్తిగత పరిస్థితులు ఏంటో తెలియదు. వాళ్ళు దేనికి భయపడి చేశారు, లేదంటే ఇష్టపడి, లేదంటే అభద్రతా భావం అనేది అది ఆ పార్టీకి సంబంధించిన విషయం. అందుకని పవన్ కళ్యాణ్ పార్టీ పొలిటీషియన్ కావడం వల్లే సరిగా ఓటేయలేదు, ఆయన నమ్మలేదు, అందుకే ఓటేయలేదు అని చెప్పారు. అది ఎలా ప్రూవ్ చేస్తాం? ఒక్క రోజులో ఎలా ప్రూవ్ చేస్తాను? నేను పొలిటికల్ ప్రాసెస్లో ఉన్నాను, పార్టీని ఎలా మాట్లాడతాను? స్లోలీ ఇట్ ఇస్ ఒక రోజులో మొక్క ఎదగదు కదా. ఇది ఒక నిర్మాణం చేశాను. అందుకనే కొన్ని సంవత్సరాలు ఎందుకు నేను కట్టుబడి ఉంటాను, ఎందుకు ఇబ్బంది పడను. జనరల్గా ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు అందరూ విలువలాడిపోతారు. మేము ఈ రోజున ధైర్యంగా కూర్చొని ఇక్కడ బలంగా మాట్లాడి సంస్థాగతంగా మేము ఎలా బలోపేతం చేయాలని మాట్లాడుతున్నామంటే ఇంతకు మించిన చిత్తశుద్ధి చూపించాలి. అందుకే నేను ఎవరి గురించి ఏమనుకుని నాకు ఇబ్బంది లేదు. కానీ ఐఎమ్ హియర్. నేను నా కమిట్మెంట్ అయితే మారదు. సార్, వన్ నేషన్ వన్ ఎలక్షన్స్ సందర్భంగా 2022 కనుక ఎలక్షన్స్ అనౌన్స్ అయితే are you going to support that or not? In English, sir, please. Say it again. One nation one elections. One generally. I don't know the final outcome. If that is the entire, if this, I don't have any control on central government. The central government decides there is going to be one election throughout India, then we are ready for it. And if we should accept it, we don't have a choice. Even if I say no. Thank you and Jai Hind. జనసేన పార్టీలోకి వలసలు అనేవి ప్రారంభమయ్యాయనేది ఒక ప్రచారం. జనసేన పార్టీలోకి మిగిలిన పార్టీ నుంచి కూడా వలసలు వచ్చడానికి నేతలు ట్రై చేస్తున్నారని తెలుసుకున్నాం. దానికి సంబంధించి వలస మీకు అలాగే క్షమించాలి. పార్టీలో జాయినింగ్ వేరు, వలసలు వేరు. వలసలు అంటే కూర్చోబెట్టి మీరు అనేది ఫిరాయింపు. మీరు వలస అనే పదం మీరు మార్చాలి. నేను నా పార్టీలో జాయిన్ అవుతా నేను సంతోషంగా వెల్కమ్ చేస్తాను. థ్యాంక్ యూ.